నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాక్టర్ ర్యాలీతో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన నియోజకవర్గ కూటమి పార్టీల రైతులు. ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరు ప్రాథమిక వైద్యశాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆర్డీఓ కె శ్రీరమణి. కొలకలూరు గ్రామం బీసీ కాలనీ పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టిన అధికారులు. ఆక్రమణలు తొలగించి సైడ్ కాల్వల నిర్మాణం దిశగా చర్యలు. ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో డిపో ఎదుట 9 డిమాండ్లతో ఆందోళన. వాస్తవ పరిస్థితి వివరించిన జేఏసీ నాయకులు. కూటమి ప్రభుత్వం ఖరీఫ్ వరి సాగుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించినందుకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన భారీ ట్రాక్టర్ ర్యాలీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నుండి ప్రారంభమైన భారీ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరిన ట్రాక్టర్ ర్యాలీ చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పాత బస్టాండ్, లక్ష్మీ డీలక్స్ వంతెన, ప్రకాశం రోడ్, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. ట్రాక్టర్ వాహనాలకు కూటమి పార్టీల జెండాలను అలంకరించి రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని తెనాలి మండలం, కొల్లిపర మండలాల నుండి కూటమి ప్రభుత్వం పట్ల సంఘీభావంతో రైతులు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, తెలుగు యువత నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలని ఈనాడు ఇస్తున్నాం. కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం 6,000 ఇస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం ప్రతి ఒక్క రైతుకి కూడా 14,000 ఇస్తా ఉన్నాం. దాదాపు 47 లక్షల మంది రైతాంగానికి రాజకీయం లేదు, ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు, ఇక్కడ వర్గం లేదు, ఇక్కడ రైతులు రైతుగా చూసినటువంటి రైతులు రాజుగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈనాడు కూటమి పాలన అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నాం. గతంలో రైతుకు కూడా రాజకీయాలు పులివే, ఎవరు వైసీపీ ఎవరు తెలుగుదేశం. పంటలకి గిట్టుబాటు ధర లభించేదానికి పంటలు కొనుగోలు చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం వైసీపీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కొనుగోలు చేసి రైతులు పొట్టగొట్టినటువంటి ప్రభుత్వం గతం. అయితే ఈనాడు ఈ వర్గం ఆ వర్గం అని చోట్ల ప్రతి ఒక్కరిని ఎవరికైతే పంట పండించుకున్నారు, ఎవరికైతే గిట్టుబాటు ధర లభించట్లేదో ఆ రకంగా ఈ రోజున రైతుల దగ్గర ఉన్నటువంటి పంటని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం. పంట పండించుకోవడానికి ముందుగానే రైతుకి సహాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు కూటమి నాయకత్వం. అందుకే ఈనాడు ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 ఇచ్చాం. నిన్నగాక మొన్న 20,000 రూపాయలు జమ చేయటం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున తెనాలి, కొల్లిపర గ్రామంలో కలిస్తే దాదాపు 13,370 మంది రైతాంగానికి 8 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వం. అయితే 25, 26 అదే 13,381 మందికి 16 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత, 16,76,00,000 ఇచ్చిన ఘనత మనది అని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే డబల్ ఇచ్చిన ఘనత 26, 27కి అయితే ఇప్పటికే 9.36 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి.
అంతేకాదు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వం తెచ్చింది. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఇవ్వకపోతే దాదాపు 1300 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన మంత్రివర్యులు ఈ కూటమి నాయకత్వానికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గతంలో లాగా 4000 కోట్లు పెట్టి కనీసం 300 రూపాయలు కూడా కొనకుండా రైతులకి అప్పులు వేసి ప్రభుత్వంలో దిగిపోయినటువంటి గత ప్రభుత్వం అయితే ఆ అప్పులు కూడా మేమే బాధ్యత వహించి ఏ రైతు కూడా నష్టపోకూడదు, కష్టపడకూడదు, ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా జీవించాలి, ఏ ఒక్క రైతు ఆత్మహత్య జరగకూడదు అని చెప్పి మనం ప్రయత్నిస్తే గతంలో భారతదేశంలో 2వ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి పాలన వైసీపీ పాలన అయితే ఈనాడు మొట్టమొదటి స్థానంలో రైతులు ఆత్మహత్య జరగలేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నా. రైతు కలకంట కన్నీరు వలకూడదు, ఈ భూమిని పండించే రైతు 3 పూట్ల మనకు అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలని, పంటలు పండించుకోవాలని, ఆనందంగా జీవించాలని చెప్పి, వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి ఈ రోజున యాంత్రీకరణ తీసుకొచ్చాం. ఈ రోజున ఈ రైతు బంధు కింద ఒక ట్రాక్టర్ ఇచ్చామన్నా, ఒక రొటావేటర్ ఇచ్చామన్నా, ఒక స్ప్రేయర్ ఇచ్చామన్నా, ఒక టార్పాలిన్ ఇచ్చామన్నా, అది ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగినటువంటి పాలన అని చెప్పి నాడు మీకు మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి చేప పిల్లల పెంపకం, రొయ్యల పెంపకం, ఇవాళ ఎవరైతే రొయ్యలు పండిస్తూ ఉన్నారో వారికి ఏదైతే ఉందో యూనిట్కి ₹50 చొప్పునే వసూలు చేస్తూ ఉంది. గతంలో ప్రకటనల వరకే పరిమితి అయ్యారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రైతుకు కానీ, రైతు అనుబంధ వ్యవస్థలకు సంబంధించినటువంటి కోళ్ళ పరిశ్రమకు కానీ, లేకపోతే ఎక్కువ పరిశ్రమకు కానీ, చేపల పరిశ్రమకు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆదుకున్నటువంటి సందర్భం లేదు అని చెప్పి మీకు మనం చేస్తాం. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ ఈ రోజున రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీతోనే మేము ఉన్నామని చెప్పి, మీ అభివృద్ధి మా అభివృద్ధి అని చెప్పి, వ్యవసాయాన్ని పండుగ చేయటమే మా జయం అని చెప్పి, వ్యవసాయం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లభించడమే మా లక్ష్యంగా ఈనాడు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే కార్యాచరణ పెంపొందించుకోవాలని ఆర్డీఓ కె శ్రీరమణి కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. మండలం కొలకలూరు గ్రామంలో ఆర్డీఓ కె శ్రీరమణి మంగళవారం పర్యటించారు. గ్రామ హైస్కూల్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాస మౌలిక సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీ ఓపీ వివరాలు, రోగులకు అందుతున్న చికిత్సలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో ప్రధాన రహదారి వెంట ఆక్రమణల కారణంగా సైడ్ డ్రైన్ల నిర్మాణం కొరవడి బీసీ కాలనీలో పారిశుద్ధ్య సమస్య జటిలంగా మారిందని అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మంగళవారం గ్రామంలోని బీసీ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షణలో నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి అత్తోట దీప్తి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో సైడ్ డ్రైన్లలేమి ఆక్రమణల కారణంగా పరిశుభ్రత దెబ్బతింటోందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణల వల్ల వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఈ విషయంపై సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించిన అనంతరం సైడ్ డ్రైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, అందరి భాగస్వామ్యంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఊరికి ఉపయోగపడేది కదా. ఊరికి ఉపయోగపడేది. ఇక అలాంటి ఏం చేస్తాం ఎందుకు
నేను వేయించి పెడతా ఎక్కడో చోట చూసుకొని ఏం మందు తాగుతున్నారు ఏం జరుగుతుంది అని చెప్తాయండి. నాకు తెలియదు అంటావా? తినకూడదు. ఇంకా అవి మాట్లాడితే మళ్ళీ చాలా వదిలే. మాకు అన్ని తెలియకుండా ఏం లేదు. ఎవరో ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చి తాగుతారు ఇక్కడ? అవును, అందుకనే ఇది తీసేయాలి. అందుకని తీసేయాలి. అర్థమైందా? బతికి తెరవంటే మందు అమ్మటమా, మందు ఇచ్చేయటమా? ఉండకూడదు, అట్లా ఉండకూడదు. మాకు అన్నీ తెలుసు. అది వద్దు, అంత దూరం వద్దు, అన్ని మాటలు లేవు. నీకు ఇంకో చోట ఎక్కడన్నా చూసుకుని వేసుకునే అవకాశం నా డబ్బులు తెప్పిస్తాం. సరేనా? మెల్లగా. కొలకలూరు గ్రామంలో లాస్ట్ వన్ వీక్ నుంచి సైడ్ డ్రైన్స్ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు ఆర్ఎన్బి రోడ్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఒక 10-15 సంవత్సరాల క్రితం పూడికలు తీశారంట. తర్వాత కూడా 1-2 సార్లు తీశారు, కానీ అది టెంపరీగా పైపైన తీయడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. మాకు చాలా గ్రీవియన్సెస్ వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్. నీళ్ళన్నీ మునిగిపోతుంది, బీసీ కాలనీ అంతా మునిగిపోతుంది అన్నప్పుడు మేము మోటార్స్ పెట్టి వాటిని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేక ఒక్కొక్కసారి మోటార్ పెడితే 7 నుంచి 8 గంటలు కూడా మేము మోటార్ పెట్టి డబ్బులు వెచ్చించి తీస్తూ ఉన్న పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొన్న మినిస్టర్ గారు ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం డ్రైన్స్ అవన్నీ తీయించండి, దానికి తోడు రోడ్ల పక్కన చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రైన్స్ మీద మొత్తము నిర్మాణాలు చేసేస్తున్నారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసేస్తున్నారు, దాని మూలంగా వాటర్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి తీయించమని అడిగినప్పుడు మినిస్టర్ గారు వెంటనే కొలకలూరుకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నాకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఒక లాస్ట్ 1 week నుంచి కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. 1-2 చోట్ల కొంచెం రెసిస్ట్ చేశారు. అందుకని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడాను తహసీల్దార్ గారి సహకారంతో తీయించడం జరిగింది. అండ్ ఈ బీసీ కాలనీలో ఇది 6th లైన్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అసలు సైడ్ డ్రైన్స్ అనేదే లేదు. ఇళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వచ్చేసి ఆక్యుపై చేశారు. ఎవరింటి ముందు వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంటి ముందే ఉండి పాచి అదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. వర్షం పడితే మొత్తం వాటర్ అంతా రోడ్స్ మీదకి వచ్చేసి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సర్వేని గాను పిలిచారు తహసీల్దార్ గారు. ఒక్కసారి సర్వే చేయించి సైడ్ డ్రైన్స్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అవన్నీ కూడాను ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించేసి సైడ్ డ్రైన్స్ కడతామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కొలకలూరు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న ఈ సైడ్ డ్రైన్ల విషయంలో ఎండిఓ గారు రిక్వెస్ట్ చేస్తే నేను మా రెవెన్యూ టీము మా సర్వేని తీసుకొని వచ్చాం. మరి అందరితో మాట్లాడాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విల్లింగే, ఎవరు కూడా ఏమి రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే సైడ్ డ్రైన్ కావాలి అనేది. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ వర్షాకాలం వస్తే బీసీ కాలనీ మునిగిపోవడం చాలా ఇబ్బంది పడ్డాం. గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రత్యేకంగా మొన్న కూడా ఒక ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ కాలనీకి మంచి సదుపాయం కల్పించాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎన్కరేజ్మెంట్ ఉంటే తీసేసి హడావిడి చేయాలని కాదు. నేను మా సిబ్బందికి కూడా ఏమి చెప్తున్నానంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏ మెటీరియల్ పాడవకుండా. ఇప్పుడు ఇందాక అక్కడ మీరు చూస్తే ఒక చిన్న పాకా ఉంది, ఆ పాకాని ఏదో దౌర్జన్యంగా పడేసి అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు. మా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ చిన్న బొంగు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసి చక్కగా అప్పచెప్పండి. సైడ్ డ్రైన్స్ చేస్తే మీ ఊరు బాగుంటుంది. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటు రోగాలకు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి. సర్వే కూడా ఇప్పుడే టేకప్ చేస్తాం. సర్వే విషయంలో కూడా అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఏ చిన్న విషయమైనా టేకప్ చేసి ఈ కొలకలూరు గ్రామంలో ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. విద్యుత్ బస్సుల విధానం ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారానే అమలు చేయాలని, ఆర్టీసీని నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జేఏసీ ఆందోళన బాట పట్టింది. స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో డిపోలోని ఉద్యోగులు గళం విప్పారు. ప్రధానంగా విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ద్వారానే జరగాలని, ప్రైవేటు కంపెనీకి ఇవ్వరాదని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగేందుకు వెంటనే 4,000 బస్సులు కొనుగోలు చేయాలని, పెండింగ్ డిఏ పీఆర్సీలు చెల్లించాలని 9 డిమాండ్స్తో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీగా తమ డిమాండ్ల సాధనకు దశల వారీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాము వ్యతిరేకం కాదని, సమస్యల సాధన కోసమే జేఏసీగా సంఘటితంగా తమ విధానం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆందోళన కార్యక్రమంలో పీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు తమ డిమాండ్లు వివరించారు. ఈ తప్పితే ఈ స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకి ఎంత పేరు వచ్చింది. మన మీటింగ్లో 2 సంవత్సరాల విజయోత్సవ వేడుకల్లో స్త్రీ శక్తి అగ్రభాగంలో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు కాదా దీనికి అనేది ప్రభుత్వం కానీ
మరి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులని గ్రహించాలా. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి నేరుగా అందించాలా. జరుగుతున్న కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటండి. మరి కలెక్టర్ గారికి గత నెలలో మెమోరాండం ద్వారా తెలియజేశాం, ప్రభుత్వానికి పంపించండి కలెక్టర్ గారు అని చెప్పి ఇచ్చారు. కానీ మా కూడా పట్టించుకోకుండా ఇంకా అణిచివేత ధోరణి, విద్యుత్ బస్సులని ప్రైవేటీకరణ చేయడం, పినాకిల్ అనే సంస్థకి ప్రైవేటీకరణకి ఇచ్చేయటం, డిపో గ్యారేజ్ త్వరగా పనిచేస్తున్నారు. మరి ఈ పనులు ఆర్టీసీకి సామాన్లు ఇస్తే, గ్యారేజీకి సామాన్లు ఇస్తే, రిక్రూట్మెంట్ చేసి 4,000 ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేస్తే, మరి 10,000 మంది రిక్రూట్మెంట్ చేసి 4,000 కొత్త బస్సులు కొంటే ఆర్టీసీలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా లేకుండా మరి అనుకూలంగా ఉంటుంది. 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. ఎన్ని మంది చేయలేమా? స్కిల్ డ్రైవర్ ఆర్టీసీలు తప్పితే అక్కడ ఉన్నారా? డ్రైవర్ అనేది స్కిల్ డ్రైవరు ఆర్టీసీలు తప్పితే అక్కడ లేడు. మరి ఆర్టీసీ డ్రైవర్ స్కిల్ డ్రైవర్ ఊరిపెట్టేసి మరి ట్రైనింగ్ లేకుండా డ్రైవర్ని నియమించడం, ట్రైనింగ్ లేకుండా కండక్టర్ని నియమించడం, అధికారులు రోడ్డు పడే పరిస్థితి ఉంది. అందుకని అంతకన్నా ఉన్నతాధికారులు సరైన నివేదిక ఇచ్చి ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా కాపాడుకునే దశలో మేము చేస్తున్న న్యాయమైన పోరాటం ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర ఉద్యోగ సంఘాలు కానీ గ్రహించి మాకు న్యాయం చేసే దిశలో మీరందరూ మాకు సహకరించాలని. గవర్నమెంట్కి ఏ రకంగా స్త్రీశక్తి మూలాన ఏదైతే అంత మంచి పేరు వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీ సాక్షిగా మనకి ఆర్టీసీ వర్కర్లని గౌరవించి ప్రశంసలు అందజేశారు. అదే మన యాజమాన్యం మరి ముఖ్యమంత్రి గారికి తెలియపరచట్లేదు, ఉన్న ఎమ్మెల్యేలు తెలియపరచట్లేదు, మాకైతే తెలియట్లేదు. కానీ మనం చూస్తున్నాం ఈ ఆర్టీసీని వచ్చే విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్ పరం చేయడానికి, పినాకిన్ కంపెనీకి అప్పచెప్పడానికి ఏంటో మాకు అర్థం కావట్లేదు. దానికైతే మేము వ్యతిరేకం. కర్ణాటకలో 63 రూపాయలు ఉంటే, తెలంగాణలో 67 రూపాయలు ఉంటే పినాకిల్ కంపెనీకి 72 రూపాయలకి ఇచ్చారు. ఇదంతా ప్రజలు గమనించాలి. 72 రూపాయలు ఎందుకు ఇచ్చారు? మనకు అవుతున్న ఖర్చు అంతా మన డీజిల్ బస్సుకి 50 రూపాయలు అవుతుంది ఖర్చు. డీజిల్ బస్సు ఏం చేస్తుంది? మనకు 59 మంది ఎక్కాల్సింది 100 మంది ఎక్కినా 150 మంది ఎక్కినా బస్సు లాక్కెళ్ళిపోతుంది. అదే 8 మీటర్ల విద్యుత్ బస్సు 24 సీట్ల కెపాసిటీ, 12 మీటర్లుగా విద్యుత్ బస్సు 40 మీటర్లు. ఇది 40 సీట్లు దాటితే ఏదైనా 10 మంది ఎక్కినా కూడా బండి లాగదు. ఓవర్లోడ్ అయితే బస్సు కదలిన బస్సులు తీసుకొచ్చి పర్యావరణ పరీక్షలు గవర్నమెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని సభాముఖంగా మేము అందరం క్వశ్చన్ చేస్తున్నాం. 20 లక్షల మందిని జాబ్ క్యాలెండర్ లీడ్ చేస్తున్నారు. ఆర్టీసీలో 10,000 మందిని తీసుకోలేరా? చెయ్యాలి కదా. మెగా డిఎస్సి ఇచ్చారు. ఆర్టీసీ కూడా ప్రజా రవాణా వ్యవస్థ ఇవాళ ఒక్కరోజు ఒక్క లీవ్ దొరకాలంటే ఎంత కన్నా కష్టంగా ఉంది. ఇది విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి. అదేవిధంగా 5 డిపోలని క్లోజ్ చేశారు. 5 డిపోలు తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అండ్ తహసీల్దార్ ఆదేశాల మేరకు బైండ్ డౌన్ ఉల్లంఘించిన ఒక రౌడీ షీటర్కు 15 రోజులు జైలు శిక్ష విధించిన క్రమంలో తెనాలి రూరల్ పోలీసులు అతన్ని గుంటూరుకు తరలించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్రను గత సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఎంసీ నంబర్ 278 ప్రకారం ₹1,00,000 సెక్యూరిటీ బాండ్పై ఏడాది కాలానికి బైండ్ ఓవర్ చేశారు. అనంతరం అతనిపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో బాండు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సంజాయిషిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మేజిస్ట్రేట్ ఎదురు హాజరుపరచగా ₹1,00,000 బాండు మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఆ మొత్తం చెల్లించకపోవడంతో బాండు నిబంధనల ఉల్లంఘన కారణంగా రాజేంద్రను గుంటూరు జైలుకు తరలించాలని పోలీసులకు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అండ్ తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం మండలంలోని నందివెలుగు గ్రామం బూత్ నెంబర్ 18లో బీజేపీ జిల్లా కౌలు రైతుల కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శాఖమూరి శంకర్రావు, బీజేపీ కార్యకర్తలు సాబ్రాజ్యం, శ్రీను, గోపి, లక్ష్మి, భాస్కర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు శ్యామ్ ప్రసాద్ జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 73వ వర్ధంతి ఈ గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలి గ్రామం 18 బూతులు ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున దండాలు వేడుకుంటూ దుగ్గిరాల దోస్త్ 17 ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జంపాల కళ్యాణ మండపం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై మంగళవారం కళ్యాణ మండపం ప్రాంగణంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దోస్త్ ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, విశ్రాంత ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, దోస్త్ కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్ను ఖాన్, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, పసుపులేటి రవి యాదవ్, సుబ్రహ్మణ్యం, కరీముల్లా, నవీన్, కొండపనేని రవీంద్ర, జంపాల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. స్పెషల్ ఐ క్యాంప్ ఒకటి నిర్వహించబోతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మనం జనవరిలోను జూన్లోను ఈ ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ నిర్వహించుకుంటూ వస్తాము. అట్లాగే సంక్రాంతి సంబరాలేమో జనవరిలో, జూన్లో వచ్చేసి ఐ క్యాంప్తో పాటు మన ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2026 జూన్ 27 శనివారం నాడు మన జంపాల కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. ఈ ఐ క్యాంప్కి దుర్గాడ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెరుమూలి, కొండూరు, మంచికలపూడి, చింతలపూడి ఈ విలేజెస్ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి ఈ క్యాంప్లో వాళ్ళు చెకప్ చేయించుకోవచ్చు. ఐ క్యాంప్ పాంప్లెట్స్ అన్ని కూడాను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్స్లో కూడా ఊర్లలో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మన దోస్తు సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అదే రోజు సాయంత్రం ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు ఏంటంటే మనం దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ వరకే ఇస్తూ వచ్చాము. ఈ సంవత్సరం నుంచి మండలంలో ఉన్న మిగతా జెడ్పీహెచ్ స్కూల్స్ కూడా మనం ఫస్ట్, సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మూగజీవమైన వానరానికి సైతం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ద్వారా అంతిమ సంస్కార సేవలు పొందే అవకాశం లభించడం గమనిస్తే సెంటిమెంట్కు సేవ దాసోహమని చెప్పాలి. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానం ప్రాంగణంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ కోతి విగత జీవిగా రోడ్డుపై పడి ఉండగా వాహన చోదకుల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మానవీయ కోణంలో ఆ వానరానికి మహాప్రస్థానం కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో హిందూ సాంప్రదాయ రీతిన ఖననం చేశారు. హిందూ సాంప్రదాయంలో వానరానికి శ్రీరామ భక్తుడైన హనుమాన్కు ఉన్న సాపత్యం క్రమంలో వానరాన్ని ఖననం చేసినట్లు శ్రీను మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఆర్ కృష్ణప్రసాద్ సేవా సమితి సభ్యులు మల్లెల వాసు, సంజయ్, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ రోజున ఉదయం 11:30 ప్రాంతాల్లో విజయవాడ వెళ్తూ ఒక బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక వానరం ఏదో బైక్ తగిలి చనిపోయినట్టుగా అతను గమనించాడు. అతను ఎవరో నాకు కూడా తెలియదు. మరి ఫోన్ చేసి ఇక్కడ రోడ్డు మీద ఒక వానరం పడిపోయి ఉంది, అనగా కోతి చనిపోయి ఉంది, ఏదో బైక్ తగిలినట్టుంది, చుట్టుపక్కల కోతులని అక్కడ అడావుడి చేస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉంది, కొంచెం దీన్ని ఏదన్నా తీసుకెళ్ళిపోయి ఖననం చేసేటట్టుగా ఆలోచించేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే మేమైతే ఆలోచన చేసి దీన్ని భూస్థాపితం చేద్దామని చెప్పి ఆలోచనతో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శివరామకృష్ణ గారు కూడా చెప్పాము. వారు కూడా ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనే కార్యక్రమంలో నిర్వహించాం. ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో హిందూ సాంప్రదాయ పద్ధతిగా మరి ఆ వాహనాన్ని తీసుకొచ్చి వానరాన్ని మరి ఈ రోజున ఇక్కడ బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా, ఎందుకంటే రాముల వారికి చాలా ఇష్టమైన వ్యక్తి హనుమంతుడు, ఆ యొక్క జాతికి సంబంధించిన హనుమంతుడు సంబంధించిన దాన్ని కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా దాన్ని చక్కగానే పూలు, చక్కగా కుంకుమ, పసుపు, కొబ్బరికాయ కొట్టి దండేసి చక్కగా దాన్ని ఈ రోజున మరి భూస్థాపితం చేయడం జరిగింది తెలియపరుస్తుంది. మరి ఈరోజు ఉదయం 11:30 ఆ సమయంలో ఆటోనగర్ దగ్గర ఒక వానరం చనిపోయిందని చెప్పి కుర్రా శ్రీనివాస్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఆ వానరాన్ని అక్కడ తెనాలి బురిపాలెం రోడ్లో మహాప్రస్థానాన్ని తీసుకురమ్మని చెప్పాను. మరి కుర్రా శ్రీనివాస్ గారు అంతకుముందు అందరికీ తెలిసిన విషయమే, అనాథ మృతదేహాలకి వాటన్నిటికి కూడా ఉచితంగా దాన సంస్కారాలు చేస్తుంటారు. మరి ఈరోజు మోగజీవైనటువంటి వానరానికి కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం దాన సంస్కారం చేయడానికి వారు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వారిని అభినందిస్తున్నాను కూడా. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా కుర్రా శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అభినందిస్తూ మా మహాప్రస్థానం తరపు నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలకి 100% వారికి మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాక్టర్ ర్యాలీతో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన నియోజకవర్గ కూటమి పార్టీల రైతులు. ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరు ప్రాథమిక వైద్యశాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆర్డీఓ కె శ్రీరమణి.
కొలకలూరు గ్రామం బీసీ కాలనీ పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టిన అధికారులు ఆక్రమణలు తొలగించి సైడ్ కాల్వల నిర్మాణం దిశగా చర్యలు. ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో డిపో ఎదుట 9 డిమాండ్లతో ఆందోళన. వాస్తవ పరిస్థితి వివరించిన జేఏసీ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సీవీ న్యూస్.